సో మన ముందు ఎంపీ అయిన శ్రీ భరత్ గారు ఇచ్చేసారు. ఒకసారి అందరూ నుంచుని క్లాప్స్ కొడదాం రెస్పెక్టివ్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. Sri Bharat Garu is an Indian educationalist and a politician, and he also serves as a president of Gandhi Institution of Technology and Management. Ante kakunda ento mandi youngsters ki ayana spurtidayakam. So heartily welcome from PSSM Masters and Patriji Dhyana Mahayagam. Thank you sir. ఈ రోజు ఈ ధ్యాన మహాయాగానికి విశిష్ట అతిథి ఒక యువకుడు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ భరత్ గారికి గట్టిగా చప్పట్లతో లేచి నిలబడి స్వాగతం పలుకుదాం. గట్టిగా చప్పట్లతో. ఈరోజు చాలా సంతోషం. భరత్ గారు మొన్ననే 25th నాడు రావాల్సింది, కొన్ని కారణాలు రాలేకపోయారు. ఈరోజు ఇక్కడ రావడం, మొత్తం మన క్యాంపస్ చూపించాము. కానీ భరత్ గారికి, పత్రిజీ గారి గురించి కానీ ఈ యొక్క పిఎస్ఎస్ఎం గురించి వారు ఆల్రెడీ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ చూశారు కాబట్టి వారికి అంతా తెలుసు. అన్నీ చూసి వారు ఎంతో సంతోషం వ్యక్తపరిచారు. నౌ వారి యొక్క సందేశం వారి ద్వారానే ఇందాం. థ్యాంక్ యూ అండి. అందరి పేర్లు తెలియదు కాబట్టి వేదిక మీద ఉన్న ట్రస్టీస్ పెద్దలందరికీ నమస్కారం, వేదిక ముందున్న నాతులందరికీ నమస్కారం. 2019లో పోటీ చేశాను, దగ్గరికి వచ్చి ఓడిపోయాను. మళ్ళీ 2024లో పోటీ చేసి ఎంపీగా గెలిచాను. నేను ఒకసారి ముందు ఆల్రెడీ బెంగళూరు పిరమిడ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 రోజులు ఉన్నాను అండ్ అక్కడ మెడిటేషన్ చేసాము, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ కూడా చేసాము. సో దట్ వాజ్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ప్రతిసారి స్పిరిచువాలిటీ అంటే ఏంటి అని అడిగితే ఏదో చెప్తారు, మళ్ళీ మర్చిపోతాను నేను. మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూ ఉంటాము. మా దగ్గర కూడా మా టీంలో పనిచేసే వాళ్ళు ఒక ఆధ్యాత్మిక గురువుగారు ఉమర్ అలీ షా గారని, ఆయన కూడా ఈస్ట్ గోదావరిలో ఉంటారు. ఆయన దగ్గరికి కూడా మేము వెళ్తూ ఉంటాము. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేను కొద్ది మాటలు ఏంటంటే, మీరు కొన్ని రోజులు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తారు, దాని తర్వాత యువర్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్. సమాజంలో ఏంటంటే ఈ స్పిరిచువాలిటీ మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న ఎమోషన్స్ కంట్రోల్లో తీసుకొచ్చి మనం పశువుల బదులు మనుషుల్లాగా ప్రవర్తించాలి అనే ఒక ఉద్దేశం మనందరిలో రావాలి. ఎందుకంటే బయట సమాజం అయితే బాగాలేదు. ఇప్పుడు రాజకీయంలో ఉన్నాము. నేను ప్రచారం చేస్తున్నప్పుడు మా నాయకులే వచ్చి నిజం చెప్పొద్దు, అబద్ధం చెప్పు, అబద్ధం చెప్తే బెటరు, వాళ్ళు ఏమడిగినా చేసేస్తావని చెప్పు, నువ్వు చేయను అని చెప్తే మళ్ళీ వాళ్ళు కోపడతారు, నీకు ఓటేరు అని అన్నారు. అప్పుడు నేను అనుకుంటా, నేను కష్టంతో ఈ స్థానానికి రాలేదు, అదృష్టంతో వచ్చాను. ఈ కుటుంబంలో పుట్టి మా ఇద్దరు తాతలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా చేయడం వల్ల 29 ఏళ్ళకి పోటీ చేసే అవకాశం వచ్చింది. నేను కూడా సాధారణమైన రాజకీయ నాయకుడిలాగే ప్రవర్తిస్తే అసలు నేను రాజకీయంలో ఉండాల్సిన అవసరం ఏంటి? నేను ఎట్లా ఉందాం అనుకుంటున్నానో నేను అట్లాగే ఉంటాను. నా ఫ్రెండ్ ఉన్నాడు తేజో, తనే తీసుకొచ్చాడు, తను కూడా నన్ను తిడుతూ ఉంటాడు ఇట్లా మాట్లాడితే సమాజంలో కుదరదు అని. సో 24 ఎలక్షన్ ప్రచారం వచ్చినప్పుడు కూడా అట్లాగే కొంత నేర్చుకున్నది ఏంటంటే, మొహం మీద కుదరదు అని చెప్పే బదులు ట్రై చేస్తానని చెప్తున్నాను. కానీ అదే మనిషి కానీ నన్ను 2 సార్లు 3 సార్లు పట్టుకుని మీరు జవాబు ఇవ్వాల్సిందే అంటే కుదరదండి, చేయలేను అని చెప్పేస్తాను. అండ్ అది ఎంతో కొంత విశాఖపట్నంలో గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మారే కాలంలో నిజం చెప్పేవాడే మనకు అవసరమేమో అని మంచి మెజారిటీతో కూడా ఓటేశారు. ఇట్లాంటి సంస్థల్ని కోరేది అంటే పత్రిజీ గారు లాంటి చనిపోయే ముందు నెక్స్ట్ ఎవరు ఈ ఆర్గనైజేషన్ కంటే అందరూ పత్రిజీలే అని ఆయన అనడం అనేది చాలా గొప్ప ఆలోచన. సో ఆ బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్స్ గురూజీ వెళ్ళిపోయిన తర్వాత అట్లా మెల్లగా నశిస్తాయి. అతి తక్కువ ఆర్గనైజేషన్స్ ఏ ఉద్దేశంతో అయితే అది పెడతారో అవి మిగతా వాళ్ళు వాటిని ముందుకు తీసుకెళ్తూ వెళ్తారు. సో ఆ కమిట్మెంట్ ఇక్కడ ఉన్న ట్రస్టీస్ అందరిలో నాకు కనపడుతుంది. చాలా మంచి క్యాంపస్, 110 ఎకరాలు, దీన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలి. చాలామంది పేదరికంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఏదో ఒక సహాయం, అది మెంటల్ స్పిరిచువల్గా ఇక్కడ పొందుతారు. అండ్ ఇక్కడ ఉంటే ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొన్నేళ్ళు వచ్చి రిలాక్సేషన్ చేయడానికి కూడా చాలా మంచి అవకాశము. మనందరికీ సమాజంలో ఒక పాత్ర ఉందండి. చాలామంది స్పిరిచువల్గా ఇంక్లైన్డ్గా లేరు. బయట చూసేది ఏంటంటే డబ్బు సంపాదించినోడే గొప్ప, డబ్బు చూపించుకున్నోడే గొప్ప, ఏ తప్పు చేసి మనం
డబ్బు సంపాదిస్తామో అదే ముఖ్యం, కానీ మంచిగా ఉన్న వాళ్ళు వెనకాల ఉండిపోతున్నారు అనే ఒక సమాజ ఆలోచన మంచిది కాదు. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చారు కాబట్టి ఎక్కువ దిగజారింది మనమే. తెలుగు రాష్ట్రాలే దిగజారిని. ఇప్పుడు ఇంటలెక్చువల్ ఆనెస్టీ అనేది చాలా మనం బ్యాడ్గా అయిపోయాం. మన ఎడ్యుకేషన్ సిస్టంలో స్కూల్స్ అవనివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ అవనివ్వండి, చాలామంది అబద్ధాలు ఎంత ఈజీగా చెప్తారంటే అసలు వాళ్ళకి అది తెలియట్లేదు కూడా వాళ్ళు అబద్ధం చెప్తున్నామని. సో ఇట్లాంటి ఆలోచన ఉన్న సంస్థ ఇక్కడికి వచ్చిన వాళ్ళు, దీంట్లో యాక్టివ్గా ఉన్న కొందరు కాకుండా ఇది బయటికి కూడా స్ప్రెడ్ అవ్వాలి. మనం ప్రవర్తించే విధానం బట్టి మనని చూసి 10 మంది కూడా మంచి దారిలో నడవాలనే ఒక ఆలోచన రావాలి. అది రావడం అనేది ఈజీ కాదు. నాకు కష్టంగా అనిపిస్తుంది. రాజకీయంలో మేము చాలామందితో పనిచేస్తాం. చాలామంది ఏంటంటే ఆ వ్యవస్థలోకి వచ్చేసిన తర్వాత ఎట్లా సరే బతకాలి తప్ప మనం ఏం చేస్తున్నాము, ఎందుకు వచ్చాము దీని లోపలికి, మన ఉద్దేశం ఏంటి అనేది 5-10 ఏళ్ళ తర్వాత చాలామంది మర్చిపోతున్నారు. అది మంచిది కాదు. మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు రావాలి. లేకపోతే మనిషికి మృగానికి తేడా ఏంటి? ఆకలిస్తే ఎవరినో చంపేస్తాను, తినేస్తాను అని. మనుషులు ఇంకా దారుణము. మృగాలే మంచివాళ్ళు. ఆకలి కోసం చంపుతారు. మన ఆకలి కోసం కాదు, మన గ్రీడ్ కోసం చంపుతాం మనం. ఒకరిని చంపితే చాలు, కానీ 10 మందిని చంపుతాం మనం. దట్ ఈస్ ద ప్రాబ్లం. గ్రీడ్ అనేది అంతం లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఈ కోవిడ్ పాండమిక్ మహమ్మారి వచ్చిన తర్వాత చూస్తున్నాము, ఉన్నవాళ్ళు ఇంకా బాగా ఉన్నవాళ్ళుగా అయ్యారు, లేని వాళ్ళు ఇంకా బాగా లేని వాళ్ళుగా తయారయ్యారు. అంటే ఎప్పుడైతే క్రైసిస్ వస్తుందో మార్జినలైజ్డ్ పీపుల్ ఇంకా బాగా దెబ్బతింటారు. వాళ్ళు విద్యా ప్రమాణాలు దెబ్బతింటాయి, వాళ్ళ ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయి, ఆలోచన కూడా చాలా మారుతుంది. సో మా మీద పెద్ద బాధ్యత ఉంది ఇవాళ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో కూడా చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. సో మేము కూడా కోరేది ఇట్లాంటి ఒక మహా సంస్థ ఏదైతే ఇక్కడ పెట్టారో, ఇందాక వైజాగ్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తూ అంటున్నారు. భవిష్యత్తులో వైజాగ్ చుట్టుపక్కల కూడా ఇట్లాంటిది ఒక మంచి ఆశ్రమం మీరు డెవలప్ చేయాలని వేదిక మీద ఉంది వాళ్ళందరినీ కోరుతున్నాను. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో ఇట్లాంటివన్నీ మర్చిపోతూ ఉంటాము. అందుబాటులో ఒకటి ఉంటే, అంటే డిసెంబర్లో ఒకసారి రావచ్చు కానీ నెలకు ఒకసారి రావడానికి అక్కడ కూడా అందుబాటులో ఒకటి ఉంటే అక్కడ కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ వాతావరణంలో వచ్చి సాటి ఫాలోవర్స్తో కూర్చుంటే అందరికీ మళ్ళీ ఇన్స్పిరేషన్ మళ్ళీ ఫిల్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్ లైఫ్లో మన రెగ్యులర్ టెన్షన్స్తో మిగతా అన్ని మనం మర్చిపోతాం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు. ఇవాళ కూడా నాకు ఫ్యామిలీతో టైం దొరకకపోతే ఏదో రోజు మనం కమిట్ రావాల్సింది అంటే ఇంకా వచ్చాము. మా ఆవిడ అబ్బాయి కూడా ఆగుతున్నారు ఇంట్లో. సో ఐఎమ్ హ్యాపీ టు మీట్ యూ ఆల్ అండ్ క్విక్లీ వీ విల్ లీవ్ బ్యాక్ ఆల్సో. థ్యాంక్ యూ. సారు ఎంత విలువైన మాటలు చెప్పారంటే ఆ విలువైన మాటలు అందరూ చెప్పలేరు. రాజకీయంలో ఉంటూ అక్కడ ఏం జరుగుతుందని చెప్పారు. అంటే వారి తాతగారు, వారి యొక్క కుటుంబం యొక్క మంచితనమే వారిలో వచ్చింది. సార్ మీరు కూడా ఒక యోగీశ్వరులే, మీరు కూడా ఒక ధ్యాని కాకుంటే యోగీశ్వరుడు కాకుంటే అలాంటి మాటలు మీ నోటి ఉంటే రావు. కాబట్టి ఒకసారి ఈ యోగీశ్వరునికి, ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి, ఈ యువకునికి గట్టిగా చప్పట్లతో. సార్ ఫ్యూచర్లో మా ఈ ఆర్గనైజేషన్లో మా ప్రియారిటీస్ సీనియర్ సిటిజన్స్ను కూడా అడ్రస్ చేయాలని, దానితో పాటు ఎంతోమంది ధ్యానులు వచ్చినా ఉచితంగా 11 రోజులు స్టే చేయొచ్చు, హాయిగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని మేము అడ్రస్ చేస్తాం. దానితో పాటు యువకులకు ఒక పెద్ద యూత్ హెడ్ క్వార్టర్ చేయాలి. ఇక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, వారికి కోచింగ్స్ ఇవ్వాలి, ఎట్లా బిజినెస్ చేయాలి అని యూత్ క్లాసెస్ కూడా చేస్తున్నాం. కాబట్టి 360 డిగ్రీస్లో ఈ సంస్థను 2028కి అభివృద్ధి చేసి భారత ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఇది మొత్తం వరల్డ్ ఇనాగరేషన్ చేయాలని ఒక సంకల్పం ఉంది. ఆ యొక్క 2028 కార్యక్రమానికి మీరు కూడా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఒకసారి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ తరఫున గట్టిగా కృతజ్ఞతలు. వారితో పాటు ఎంపీ గారితో పాటు తేజో అజితేష్ రెడ్డి గారు వచ్చారు. వారు ముఖ్యులు. సారిక రావడానికి వీళ్ళిద్దరు ముఖ్యులు. ఈ ఇయర్కి వచ్చిన అందరికీ హార్టీ వెల్కమ్ అండి. డాడీ చాలా చాలా ఎనర్జీ పెడుతున్నారు ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేయాలని. అండ్ ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉన్నాము, రిజల్ట్స్ పెరుగుతూ వస్తున్నాయి, మోర్ పీపుల్కి సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. సో డెఫినెట్లీ భరత్ గారు అన్నట్టు స్పిరిచువాలిటీ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ మన లైఫ్ అండి. ఒకటేమో ఇప్పుడు మనం ఎట్లయితే మంచి ఆహారం పొందుతామో ఫిజియలాజికల్ అంటే శరీరం బాగుండాలని, స్పిరిచువల్గా మెడిటేషన్ చేయడంతో మన సైకలాజికలీ మానసిక
హెల్త్, సైకలాజికల్ హెల్త్ బెటర్ అవుతుంది. అండ్ డెఫినెట్లీ సార్ అన్నట్టు స్పిరిచువల్లీ అవేర్ లేకపోతే మనము రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తాము. అండ్ యాజ్ అ సొసైటీ రాంగ్ డైరెక్షన్లో వెళ్ళి మనమే ఇబ్బంది కలిగించుకుంటున్నాము. రైట్, ఎట్లయితే మంచి ఆహారం శరీరానికి ఇంపార్టెంటో అట్లా స్పిరిచువాలిటీ, మెడిటేషన్ అనేది ఒక సైకలాజికల్ ఆస్పెక్ట్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చిన అందరికీ ఈ 11 days రైట్, అందరికీ స్పిరిచువల్ సైన్సెస్కి ఎక్స్పోజర్ వచ్చి ఓన్లీ ఇక్కడ చేయడమే కాదు, మనం మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత వేరియస్ మన లోకల్ నైబర్హుడ్స్లో జరిగే పిరమిడ్ ప్రోగ్రామ్స్, మెడిటేషన్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్లో జరిగే ప్రోగ్రామ్స్, అట్లా కాన్స్టెంట్లీ ఒక అలవాట్లా చేసుకుంటూ వెళ్తే అది ఒక లైఫ్లో రొటీన్ అయిపోతుంది. సో మెంటలీ మనం కూడా ఫిట్ ఉంచుకోగలుగుతాము. సో థ్యాంక్ యూ ఆల్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఎంపీ గారు ఏం చెప్తున్నారంటే, నువ్వు హైదరాబాద్లో బాగా వ్యాపారాలు చేస్తున్నావు మాకు తెలిసింది, అయితే నీవిచ్చే 50% CSR మాకు ఇవ్వాలి. ఇన్న సంవత్సరానికి 1 కోటి రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తాడమ్మా. అంటే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం ఎవరికో ఇవ్వాలి. అయితే ఎప్పుడు మా ఇద్దరికి అదే ఫైటింగ్. 100% అంటే కష్టము. 50% మా సంస్థకు పర్మనెంట్ ఇవ్వాలి ఎంపీ గారు. మీ అబ్బాయి సమర్థవంతుడు, ఇంకా బాగా ఎదుగుతాడు జీవితంలో. ఎదిగి ఇంకా బాగా సంపాదించి CSRే కాదు వచ్చే లాభాల నుంచి కూడా తన జేబు నుంచి ఇస్తాడులే. మా అబ్బాయి అండి ASBL అనే కంపెనీకి హైదరాబాద్లో ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్. ఇది నేను పొందిన ఒక గొప్ప పత్రికారెంబడి 22 సంవత్సరాల ప్రయాణంలో మా బాబు, మా పాప హైదరాబాద్లో అశోక బిల్డర్స్ అనే ఒక సంస్థ స్టార్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 10 సంస్థల్లో ఆయన ఒక సంస్థ 10 సంవత్సరాలలో అంత ఎంపైర్ బిల్డ్ చేశాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మనం ధ్యానంలో ఎంత ధ్యాన ప్రచారం చేసినా ఎప్పుడు అడుగుతాడు, డాడీ మనం ఏదనుకుంటే ఎందుకు అవుతుంది అంటే, మీ అందరి వేలాది లక్షలాది మంది యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నందుకే ఆ అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడు. ఈరోజు ఎంపీ గారిని తీసుకురావడం కూడా వారి పాత్ర. వారికి చిన్న సన్మానం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ చాలా ఆనందంగా ఉండే ఇక్కడికి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సరే గట్టిగా క్లాప్స్ కొడదామండి అందరూ కూడా. Shut